హలో గైస్, నేను మీ ద్వారక్. ఇదైతే నా ఫస్ట్ మోటో వ్లాగ్ వీడియో, దట్ టు సోలో రైడ్ ఫ్రమ్ బెంగళూరు టు ఉడిపి. ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఛానల్ నేమ్ వచ్చేసి ద్వారక్ అచీవర్స్. ప్లీజ్ కంటిన్యూ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. ఇది ద్వారక్. నేను ఇవాళ బెంగళూరు టు ఉడిపి అయితే స్టార్ట్ అయిపోయినాను. ఎస్టర్డే నైట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినాం. ప్లాన్ ఏంటంటే మార్నింగే స్టార్ట్ అయిపోవాలనుకున్నాను బెంగళూరు నుంచి. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే నా బ్యాగ్ ఉంటుంది కదా, లగేజ్ బ్యాగ్, అది బస్సులోనే మర్చిపోయినాను. ఆ నెక్స్ట్ రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చి చూసుకుంటే బ్యాగ్ లేదు. ఇంకా బ్యాగ్ కోసం అనేసి కేఆర్పురంలో స్టార్ట్ అయినాను. కేఆర్పురం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళాను. ఎలక్ట్రానిక్ సిటీలో నా బ్యాగ్ ఉంది. సో బ్యాగ్ అయితే తీసుకొని ఆ నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. మార్నింగ్ 9 o'clock అంటే అరౌండ్ 430 kilometers వెళ్ళాలి. ఇప్పుడే జస్ట్ ఒక 4-5 kilometers వచ్చినాను ట్రాఫిక్ నుంచి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 to 5 కల్లా రీచ్ అయిపోవచ్చు ఉడిపికి. ఆ నెక్స్ట్ అక్కడ ఉడిపిలో ఒక రూమ్ తీసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ అంటే మనం ప్లాన్ చేయొచ్చు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ మాల్పే బీచ్ వెళ్ళాలనుకున్నాను. ఆ మాల్పే బీచ్ తర్వాత మురుగేశ్వర్లో శివుని స్టాచ్యూ ఉంటుంది కదా, అది కవర్ చేయాలనుకున్నాను. ఈ కారులు మాత్రం సీదా బాగా వెళ్తారప్ప పైకి కిందికే. ఏంటి తమ్ముడు పిల్లోడు 80-90లో పోతానుకున్నావా? సీదా పడిందనుకో కింద. అయితే మనం వేసింటే స్టాండర్డ్ లెన్సులు, కనీసం మన దగ్గర ప్రీమియం లెన్సులు కూడా లేవు. ప్రీమియం లెన్సులు వేస్తే కింద పడినా కానీ పెద్ద మ్యాటర్ కాదు. ఇది ఆల్మోస్ట్ ఇయర్ లో నాకు మంత్లీ ఒక ట్రిప్ వేస్తుంటాను ఫర్ షూర్. ఈ మంత్ ఏంటి కదా మనకి, పైగా November-December సీజన్, క్లైమేట్ అయితే ఆసంగా ఉంటది. తట్టు ఇంత కేరళ, కర్ణాటక, తమిళనాడు వెళ్తున్నాం. పైగా కర్ణాటకలో ఉడిపి కవర్ చేసి వీలైతే తమిళనాడు చెక్కేసి, లేదన్నాడుగా అంటే గోవాకి వెళ్ళిపోవాలనుకుంటాను. సీదా సోలో రైడ్ మొత్తానికి అయితే. నాకు నార్మల్గా నేను మా ఫ్రెండ్స్తో వెళ్తాను గైస్. నేను ఇంకా మా కొలీగ్స్ ఉన్నారు, 2 కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. ఏంటంటే మా వాడు మొత్తం ఇప్పుడు సిక్ అయిపోయాడు, అందుకని నేను ఎవరినే వెళ్తున్నాను. మినిమం అంటారు కదా, మినిమం 12 leaves ఉండాలనేసి. మనకేంటంటే ఆ 12లో లక్కీగా ఇంకా మన దగ్గర 5 ఉన్నాయి. సో 5 మ్యాండేటరీగా యూజ్ చేసుకోవాలి మనం. సో లాస్ట్ 3 days November చెక్ చేయడం అంతా. ఇంకా సీదా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం, నెలంతా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం. నెలలో 4 రోజులు కావాలి, 3 days అట్లీస్ట్ 2 days 2 రోజులు లీవ్ వేసుకొని నా బండి ఎత్తుకుని వెళ్ళిపోతాను నేను. ఎంత చూడచక్కని ప్రదేశము. ఇండికేటర్ ఎరా బోసుడిగా. యాక్చువల్గా నేనేంటంటే ఇవాళ మార్నింగ్ ఈ ఇన్స్టా 360 సెటప్ చేయడానికి నాకు లైక్ ఒక 1 hour పట్టింది. ఆ హెల్మెట్ మౌంట్ ఉంటుంది కదా, ఆ హెల్మెట్ మౌంట్ బేసిక్గా ఎంసీఎల్తో అటాచ్ చేసేయచ్చు. ఎంసీఎల్తో అటాచ్ చేసే ఏమవుతుంది అంటే లైక్ దానికే స్టిక్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ ఎవ్రీ టైమ్ విత్ దట్. నేనేంటంటే ఆ చిన్ మౌంట్ కొనుక్కున్నాను, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను చిన్ మౌంట్. దాన్ని సెట్ చేసి దానికి ఇన్స్టా 360 పెట్టి దానికి యాంగిల్ సెట్ చేసేసరికి మస్తు 1 hour అయింది. ఆల్రెడీ నా బ్యాగ్ మర్చిపోయి దేని తప్పుకున్నాను రా బాబు అంటే ఇవంతా సెట్ చేయాలంటే మళ్ళీ 1 hour పట్టింది. మొత్తానికి అయితే రైడ్ చేసాను, స్టార్ట్ చేసేసాను. ఇది కూడా మనకు కావాల్సిందే. దీని అమ్మాయి ఎట్లుందంటే ఫీల్, ఈ పక్క 3 lanes ఆపక 3 lanes, సారీ 2 lanes కదా. ఇది మార్కర్, సారీ
ఈ పక్క 2 లేన్లు, ఆ పక్క 2 లేన్లు. ఈ కర్ణాటకలో ఉందండి, అమ్మ ఫారెన్ లాగా ఉంది. బెంగళూరు వేస్తే మస్తు ఏంటంటారు, జనాలు అయితే ఫుల్గా ఉంటారు. ఎక్కడ ఇన్సైడ్ సిటీ, అవుట్ సైడ్ సిటీ వచ్చినామా ఇంకా మనం ఫారెన్ లో అడుగు పెట్టినట్లే. కర్ణాటక మొత్తం, కర్ణాటక అంటేనే వైబ్ వస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు ఇంత కర్ణాటకని ఇంత అంటే పొగుడుతున్నానంటే, మా ఊరు కూడా కర్ణాటక పక్కనే ఉంటది, మదనపల్లి. మా సైడ్ టూరిస్ట్ ప్లేస్లు అంటే మదనపల్లి దగ్గర ఇది ఆర్సిల్స్ ఉంది ఒకటి, దాని ఏమంటారు తెలుసా, ఆంధ్ర ఊటీ. ఆహా, ఈ టైంలో వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా, సూపర్ ఫీలింగ్. యాక్చువల్గా నేనైతే నాతో పాటు మా తమ్ముడు ఉన్నాడు, మా పెదనాయన కొడుకు, వాడిని అయితే రమ్మన్నాను, రారా వెళ్దాం అట్లా పోసొద్దాం బెంగళూరు నుంచి ట్రిప్ అంటే. ఆడు స్టార్టింగ్ లో వస్తానా అని చెప్పిండు. సరేరా వీడు వస్తాడు ఇంత పాటు వెళ్ళొచ్చు అనే టైంలో, లేదన్నా మా ఎత్తుకూతురు పెళ్లి ఉంది, నేను వెళ్ళిపోతాను నా పెళ్లికి అన్నాడు. ఆహా, చిన్న పోడరు ఆయన, ఏం చెప్తున్నాను, వాడు రమ్మంటే రాలేదు. ఇంకా ఏం చేస్తాం, నాతో పాటు పిల్లలు రైడ్ చేసే పిల్లలు కూడా బిజీగా ఉన్నారు వాళ్ళ షెడ్యూల్లో. సరే అని చెప్పి ఇంకా సోలో రైడ్ అయితే ప్లాన్ చేసినాను. మొత్తానికి రైడ్ కూడా స్టార్ట్ కూడా చేసినాను. ఒక 60-70 కిలోమీటర్లు అయితే వచ్చేసినాను. ఆహా, ఏంటంటే లేక బాగుందండి క్లైమేట్. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక వీడియో రికార్డ్ చేస్తాను, అంటే ఇది ఫస్ట్ షాట్ అన్నమాట మనకి. ఆ నెక్స్ట్ ఇంక మనం ఇక్కడ నుంచి ఉడిపికి వెళ్ళే దారిలో ఏదైనా మంచి లైక్, ఎందుకు నేను ఎంచుకున్నాను అంటే సింగిల్ స్ట్రెచ్ 400 కిలోమీటర్స్ సింగిల్ డే అంటే మనకు కొద్దిగా ఊపు ఉంటది. ఆ ఊపిని కొట్టాలి స్టార్టింగ్ లో ఇక టైం వేస్ట్ చేసుకుంటా మళ్ళీ పోదాం అనుకున్నాం అనుకో, ఏమవుద్ది, మనకి ఇచ్చిన 3 రోజులు లీవ్లో 2 రోజులు లీవ్ ఇక్కడ దొబ్బేస్తుంది. అందుకే నేను స్టార్టింగ్ అది డే 1 డైరెక్ట్ ఉడిపి వెళ్ళిపోతాను. ఉడిపిలో కవర్ అయ్యే ప్లేసులు 2-3 కవర్ చేసేసి ఆ నెక్స్ట్ సీదా ఏంటంటారు, సీదా ఎక్కడ లేదు తెలుసా మనము, ఆ నెక్స్ట్ సీదా బస్ ఎక్కడ వెళ్దామంటారు, గోకర్ణ. అది నెక్స్ట్ డే అండి ప్లాన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్, ద ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పుడు ఉంటుంది, రోజంతా రైడ్ చేయమనే చేస్తాం, అది పెద్ద ప్రాబ్లం కాదు మనకి. స్టార్టింగ్ లో ఉంటుంది, మేబీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొంచెం కొద్ది దూరం వెళ్ళినాక ఆటోమేటిక్ గా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వస్తుంటాయి, అది కామన్. పాయింట్ ఏంటంటే ముందే ప్లాన్ చేసుకోకూడదు. నిద్రలో వేసినామా, ఆ రోజు మనం ఫ్రీగా ఉన్నామా, ఇంట్రెస్ట్ ఉందా, బండి ఎత్తుకొని రైడింగ్ పోయినామా, అట్లా 300-400 కిలోమీటర్ కొట్టినామా, అక్కడ ఉండే వ్యూస్ చూసినామా, మళ్ళా గో బ్యాక్ టు ద నేటివ్ హోమ్. పాయింట్ ఏంటంటే ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఈ లాంగ్ రైడ్ ఎప్పుడైతే మనం కొడతామో, ఫస్ట్ స్టార్టింగ్ 100-200 కిలోమీటర్లు బాగానే ఉంటుంది. ఆ నెక్స్ట్ వస్తాయండి నొప్పులు, మనకి చిన్న కాళ్ళ నొప్పులు వస్తాయి. ఆ తర్వాత ఈ క్లచ్, హిమాలయానికి అయితే మెయిన్ ఈ క్లచ్ ఉంటుంది కదా, ఈ క్లచ్ పట్టి కొంచెం నొప్పి వస్తుంది ట్రాఫిక్ అయితే. బట్ మనం వెళ్ళేది హైవేనే కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం కాదు మనకి. సో ఈ ప్రొసీజర్ లో మనం మెయిన్ గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే స్పీడ్. అందరూ ఏమంటారంటే స్పీడ్ సీదా దొబ్బేద్దాం అంటారు ఫాస్ట్ గా, అది కాదు మ్యాటర్. ఇలా వస్తుంటారు వెనకాల మహీంద్రా తారోళ్ళు కానీ కారోళ్ళు కానీ ఇలా వస్తుంటారు. ఇది జీప్, ఇది మహీంద్రా XUV 300 సూపర్. ఓకే, వీళ్ళు వస్తుంటారు, వీళ్ళు పోతారు, వీళ్ళు ఫాస్ట్ గా పోతారు, వాళ్ళకి 100-120 కొడతారు. మనం కూడా కొట్టచ్చు, 100 వెళ్ళొచ్చు హిమాలయంలో, పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మనం ఏంటంటే స్టార్టింగ్ లో కొడతాం 100-200 కిలోమీటర్లు. ఆ నెక్స్ట్ స్లోగా మనం కూడా స్పీడ్ తగ్గించేయాలి. 80, ఐ ప్రిఫర్ 80, ఎందుకంటే నేను 80 పోతాను. ఎక్కువ నా బాడీ వెయిట్ ఆల్సో మ్యాటర్స్ కదా ఆన్ ద బైక్. బాడీ వెయిట్ బట్టి నేను కూడా స్లోగా వెళ్తాను బండి పైన. ఇదండి ఈరోజు. నెక్స్ట్ ఏదన్నా మంచి లొకేషన్ వస్తే అక్కడ మళ్ళీ ఆన్ చేస్తాను కెమెరా. అంతవరకు కొద్దిగా రైడింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసి కొంచెం గట్టిగా 80-90 స్పీడ్లో ఎత్తుకెళ్తాము బండి. మంచి లొకేషన్ వస్తే ఖచ్చితంగా నిలుపుతాం మనం.
ప్లాన్ ఏంటంటే మన ఎయిమ్, మన మోటివ్, గంట లేట్ అయిందా 4 గంటలు ఎక్స్ట్రా అయిందా అది కాదు పాయింట్. మనం ఏంటి ప్లేస్లు ఎంజాయ్ చేయాలి, ప్లేస్లు చూడాలి, ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయాలి, వ్యూస్ చూడాలి, వెళ్ళాలి. ఇదండి మన ప్లాన్. ఓకే చలో నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. ఇది ఫస్ట్ డే 1 షాట్. చలో అండి, థ్యాంక్ యూ ఫర్ ద viewers, to all the subscribers. Please subscribe the channel Dwarak the Achiever and the Himalayan 411 rider. Chalo, thank you and thank you so much. కనులను కలిచాయంటే Meski darasani abagam mustahabad rindu. జిగనక జిగనక. ఇక్కడ మంచి చెట్టు ఉంది ఒకటి చిన్నది, ఆ చెట్టు కిందకి వెళ్ళి నిలుద్దాం బండి. ఇన్స్టా 360 తీసేయాలి కిందకి అందుకనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.